అందరికీ నమస్కారం. ధృతరాష్ట్రుడి మంత్రి రాజనీతివేత్త అయిన కణికుడు ధృతరాష్ట్రుడికి అధర్మమైన రాజనీతిని చెప్పి పాండవుల అడ్డు తొలగించుకుంటే మంచిది అని సలహా ఇచ్చి తన ఇంటికి వెళ్ళాడు. దుర్యోధనుడు కూడా ఊరి జనం పాండవులకు ఇస్తున్న గౌరవాన్ని చూసి అతనే రాజు అవుతాడేమో అన్న భయంతో ధృతరాష్ట్రుడు దగ్గరికి వచ్చి పాండవుల అడ్డు తొలగించుకోవాలి అని చెప్తాడు. దుర్యోధనుడి మాటలు విన్న ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు అనేది ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్తే ధృతరాష్ట్రుడు తన కుమారుని మాటలు విన్నాడు. కణికుడు చెప్పిన మాటలన్నిటినీ గుర్తు తెచ్చుకున్నాడు. అతని మనసు రెండు విధాలుగా చీలింది. బాధపడుతూ ఉన్నాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వీరు నలుగురు రహస్యంగా మంతనాలు చేశారు. ఈ నలుగురిని దుష్ట చతుష్టయం అంటారు. మంతనాలు జరిపిన తర్వాత దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో, నాన్న, మనకు పాండవుల భయం ఉండకూడదు. నువ్వు వారిని ఏదో ఒక ఉపాయంతో వారణావతపురానికి పంపించు అన్నాడు. ధృతరాష్ట్రుడు మాత్రం కొడుకు చెప్పిన మాటలు విని కొంచెం సేపు ఆలోచించి దుర్యోధనుడితో ఇలా అంటాడు. పాండురాజు జీవితమంతా ధర్మాన్నే ఆచరించాడు. సమస్త బంధువుల పట్ల, అందరికంటే ఎక్కువగా నా పట్ల ధర్మంగా ప్రవర్తించాడు. పాండురాజు తనకు సంబంధించిన భోజనాదుల విషయంలో కూడా ఏమీ పట్టించుకోకుండా నాకు పంచపక్ష పరమాన్నాలు పెట్టేవాడు. ప్రతిరోజు రాజకార్యాలను నాకు నివేదించేవాడు. దానినే ఉత్తమ వ్రతంగా భావించేవాడు. అలాంటి పాండురాజు కుమారుడు యుధిష్ఠిరుడు కూడా తండ్రి వలె ధర్మపరాయణుడు, గుణవంతుడుగా లోకంలో ప్రసిద్ధి చెందాడు. అటువంటి యుధిష్ఠిరుడిని తండ్రి తాతల నుండి సంక్రమించిన రాజ్యాన్ని నుండి మనం ఎలా దూరం చేయగలం? పాండురాజు మంత్రులను, సైన్యాన్ని అన్ని వేళలా ఆదరించేవాడు, పోషించేవాడు. ముఖ్యంగా వారినే కాకుండా వారి పుత్రులను, మనవళ్లను కూడా పోషించేవాడు. సుయోధన, నగర ప్రజలందరూ పాండురాజుచే అనేక సత్కారాలు పొందారు. వారందరూ ధర్మరాజు యుధిష్ఠిరుడి కోసం మనకు, మన బంధువులకు ద్రోహం చేయడానికి కూడా వెనుకాడరు అని అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు దుర్యోధనుడు, నువ్వు చెప్పింది నిజమేనన్నా. ప్రజా విరోధమనే దోషం గురించి నేను ఆలోచించాను. అందుకే ధనంతో, సత్కారాలతో ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాను. కాబట్టి ఈ సమయంలో మంత్రివర్గం, ధనంతో నిండిన కోశాగారం నా అధీనంలో ఉన్నాయి. నువ్వు వెంటనే ఒక మంచి ఉపాయంతో పాండవులను వారణావత నగరానికి పంపించు. రాజ్యమంతా పూర్తిగా నా అధీనంలోకి వచ్చాక కుంతీదేవి తన కుమారులతో పాటు ఈ నగరానికి వస్తుంది అని అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, దుర్యోధన, నా మనసులో కూడా ఈ భావనే వస్తూ ఉంది. కానీ ఈ అభిప్రాయం పాపిష్టిది కాబట్టి నువ్వు చెప్పినంత వివరంగా నేను చెప్పలేకపోతున్నాను అని అన్నాడు. భీష్ముడు కాని, ద్రోణుడు, విదురుడు, కృపాచార్యుడు కాని కుంతీ పుత్రులు ఆ నగరానికి వెళ్ళడానికి అనుమతించరు. కురు వంశస్థులందరికీ వారు, మనము సమానులమే. మనలో పక్షపాత భావాన్ని అంగీకరించరు అని అన్నాడు ధృతరాష్ట్రుడు. వెంటనే దుర్యోధనుడు, తండ్రి, భీష్ముడెప్పుడు మధ్యస్థుడే, ఒక పక్షం పట్టేవాడు కాడు. ద్రోణపుత్రుడు అశ్వత్థామ నా యందు అభిమానం ఉన్నవాడు. కాబట్టి ద్రోణుడు తన కుమారుని పక్షంలోనే ఉంటాడు అనడంలో సందేహం లేదు. వీరిద్దరూ ఎటుంటే కృపాచార్యుడు కూడా అటే ఉంటాడు. అతనెప్పుడు బావ ద్రోణుణ్ణి, మేనల్లుడు అశ్వత్థామని విడిచిపెట్టి ఉండడు. విదురుని ఆర్థిక ప్రయోజనాలు మనతో ముడిపడి ఉంటాయి. అతనికి శత్రువులతో రహస్య మైత్రి ఉంది. కానీ తానొక్కడే పాండవుల కోసం మనల్ని బాధించడానికి సమర్థుడు కాదు. కాబట్టి నువ్వు అన్ని శంఖలు వదిలేసి వెంటనే తల్లితో సహా పాండవులను వారణావతం పంపించే ఏర్పాట్లు చెయ్యి. ఈ పని చేస్తే నేను ప్రశాంతంగా నిద్రపోతాను అని అన్నాడు దుర్యోధనుడు. ఆ తర్వాత దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి ముఖ్యమైన ప్రజలను, నాయకులను ధన సత్కారాలతో లోబరుచుకున్నాడు. ధృతరాష్ట్రుని ప్రోత్సాహంతో కొందరు మంత్రులు వారణావత నగరం అందచందాలను గురించి చక్కగా వర్ణించసాగారు. వారణావత నగరం పరమశివుని క్షేత్రం. ఇంత అందమైన ప్రదేశం మరెక్కడా కనిపించదు. అక్కడ త్వరలో గొప్ప ఉత్సవం జరగబోతోంది. ఆ పవిత్ర నగరం రకరకాల రత్నాలతో నిండింది. ఈ విధంగా ధృతరాష్ట్రుని ప్రేరణతో మంత్రులు అనేక కథలను ప్రచారం చేశారు. ఈ విధంగా చెప్పబడుతున్న అందాల నగరం వారణావతాన్ని చూడాలని పాండవులకు కోరిక కలిగింది. ధృతరాష్ట్రుడు పాండవులకు వారణావతం మీద మక్కువ కలిగింది అని భావించి పాండవులను పిలిచి ఇలా చెప్తాడు. మంత్రులు నిత్యం వారణావతం అందచందాలను నాకు వివరిస్తున్నారు. మీరు కూడా వారణావతంలో జరగబోయే ఉత్సవాల్ని చూడాలని భావిస్తే అందరూ సకుటుంబంగా సేవకులతో కలిసి ఆ నగరంలో విహరించండి. అక్కడ మీరు బ్రాహ్మణులకు, గాయకులకు మీ కోరిక మేరకు రత్నాలను, విలువైన వస్తువులను దానం చెయ్యొచ్చు. ఈ విధంగా కొంతకాలం సంతోషంగా కాలం గడిపి తిరిగి హస్తినాపురానికి రావచ్చు అని అన్నాడు. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని కోరికను గ్రహించాడు. అలాగే అని తన అంగీకారాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి,
భీష్ముడి పెదనాన్న అయిన బహ్లీకుని కొడుకు అయిన సోమదత్తుణ్ణి, సోమదత్తుని కొడుకు అయిన భూరిశ్రవసుణ్ణి, విదురుణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, అశ్వత్థామను, ముఖ్యమైన మిగిలిన వారిని, మంత్రులను, తపోధనులైన బ్రాహ్మణులను, పురోహితులను, పౌరులను, గాంధారిని వీళ్ళందరి దగ్గరికి విడివిడిగా ఎళ్లి మెల్లగా దీనంగా ఇలా అంటాడు. జనాలతో నిండిన సుందరమైన వారణావత నగరానికి ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు సకుటుంబంగా వెళ్తున్నాము. మీరందరూ నిర్మలమైన మనస్సుతో మాకు మేలు జరగాలని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులతో మాకు ఏ పాపాలు దరికి చేరవు అని పాండురాజు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. వారు కూడా మీకంతా మేలే జరగాలి, సమస్త ప్రాణులకు శుభం కలగాలి, అన్ని విధాలా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపాటి కీడు కూడా జరగకుండుగాక అని ఆశీర్వదించారు. ఆ తర్వాత పాండవులందరూ వారణావతానికి పయనమయ్యారు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి పాండవులు వారణావతానికి వెళ్తున్నారు అని చెప్పగానే దుర్యోధనుడు చాలా సంతోషించాడు. తన మంత్రి అయిన పురోచనుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి అతని చెయ్యి పట్టుకొని ఇలా అన్నాడు. పురోచన, ధనధాన్యాలతో తులతూగుతున్న ఈ భూమండలం అంతా నాకు సొంతమైనట్లే నీకు సొంతమవుతుంది. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. నాకు నీ అంత విశ్వాసపాత్రుడు మరొకడు లేడు. కాబట్టి నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను, నీ సహాయాన్ని అర్థిస్తున్నాను. ఈ రహస్యం మనిద్దరి మధ్యలోనే ఉండాలి అని చెప్పి నా శత్రువులను నాశనం చెయ్యి అని అన్నాడు. నేను చెప్పిన దాన్ని నువ్వు చాలా నేర్పుగా సాధించాలి. ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతానికి పంపాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞ ప్రకారం పాండవులు ఉత్సవాల్లో పాల్గొంటారు. కంచర గాడిదలను పూంచి ఉన్న రథం ఎక్కి త్వరగా వారణావతం వెళ్ళు. అక్కడికి వెళ్లిన తర్వాత 4 వైపులా గదులు కలిగిన సురక్షితమైన ఒక గృహాన్ని కట్టించు. అది నగరానికి సమీపంలో ఉండాలి. ఎంత ఖర్చైనా సరే చాలా అందంగా ఉండాలి. ముఖ్యంగా జనుము, మద్ది చెట్టు జిగురు మొదలైన తేలికగా మండే స్వభావం ఉన్న ద్రవ్యాలన్నింటినీ ఆ భవన నిర్మాణంలో ఉపయోగించు. నెయ్యి, నూనె, కొవ్వు, లక్క వంటి వస్తువులను అధికంగా ఉపయోగించి వాటిని మట్టిలో కలగలిపి గోడలన్నిటి తయారీకి పై పూతలకు ఉపయోగించు. ఆ గృహం అంతటా ఎక్కడ పట్టినా జనుము, నూనె, నెయ్యి, లక్క చెక్కలు మొదలైన మండే వస్తువులే ఉండేటట్లు చూడు. పాండవులు కాని ఇతరులు కాని ఎంత పరీక్షించినా ఆ ఇల్లు తగలబడే వస్తువులతో తయారు అయినట్లు తెలియకుండా కట్టించు. అలా కట్టించిన ఇంటిలో పాండవులు, కుంతి బంధుమిత్రులతో కలిసి నివసించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలి. వారందరినీ ఈ సపర్యలతో నమ్మించు. ఆ భవనంలో కుర్చీలు, ప్రయాణ సాధనాలు, తల్పాలు అన్ని దివ్యంగా ఉండాలి. వాటిని గురించి విన్న నా తండ్రి పరమానందపడాలి. పాండవులు సంతోషించాలి. వారణావత నగరంలోని ప్రజలు ఎంత మాత్రం దీన్ని గమనించకుండా ఉండే విధంగా పని అంతా సాగిపోవాలి. ఇదంతా అనుకున్న సమయానికే పూర్తి కావాలి. పాండవులు నిన్ను పరిపూర్ణంగా నమ్మిన తర్వాత వారందరూ నిర్భయంగా నిద్రించి ఉన్న సమయంలో అన్ని ద్వారాల నుండి లోపలికి ప్రవేశించే విధంగా నువ్వు ఆ ఇంటికి నిప్పు పెట్టాలి. ప్రజలందరూ ప్రమాదవశాత్తు పాండవులు సొంత ఇంటిలో అగ్నికి ఆహుతయ్యారు అని భావించాలి. పాండవుల ఆపదలో మన ప్రమేయం ఉన్నట్లు ఎవరూ భావించకూడదు. మనల్ని అసహించుకోకూడదు అని చెప్పాడు దుర్యోధనుడు. పురోచనుడు అంతా విని అలాగే చేస్తాను అని చెప్పి దుర్యోధనుడి ముందు శపథం చేసి కంచరగాడిదలు పూంచిన వేగవంతమైన రథం ఎక్కి వారణావతం వెళ్ళాడు. ఆ పురోచనుడు దుర్యోధనుని వ్యూహం ప్రకారం చెప్పింది చెప్పినట్లు అంతా పూర్తి చేశాడు. పాండవులు వారణావతానికి బయలుదేరే ముందు భీష్మునికి పాదాభివందనం చేశారు. అదే విధంగా ధృతరాష్ట్రుడికి ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు ఇంకా పెద్దలందరికీ నమస్కరించి ముఖ్యమైన వారి దగ్గర అందరి దగ్గర సెలవు తీసుకుని వారణావతానికి బయలుదేరి వెళ్ళాడు. గొప్ప ప్రజ్ఞ గల విదురుడు, కొందరు కురుశ్రేష్ఠులు, పౌరులు పాండవులను అనుసరించారు. భయపడని కొందరు బ్రాహ్మణులు మాత్రం పాండవుల ధైర్యాన్ని చూసి మిక్కిలి దుఃఖంతో ఇలా అన్నారు. మందమతి అయిన ధృతరాష్ట్ర మహారాజు పాండవులను పక్షపాత బుద్ధితో చూస్తున్నాడు. ధర్మం గురించి ఎంత మాత్రమూ ఆలోచించడం లేదు. ధర్మాత్ములైన పాండవులు తమ తండ్రి నుంచి సంక్రమించిన రాజ్యాన్ని పొందడం ధృతరాష్ట్రుడే సహించలేకపోతున్నాడు. ఇందులో పాండవుల పాపం ఏమీ లేదు. ఇది చాలా అధర్మం అని అంటూ ఉన్నారు. కాని ప్రదేశానికి పాండవులు వెళ్తుంటే భీష్ముడు ఈ అధర్మాన్ని ఎలా అంగీకరిస్తాడు? శంతను కుమారుడైన విచిత్ర వీర్యుడు కురునందనుడు పాండురాజు పూర్వం తండ్రి వలె పరిపాలన సాగించారు. అటువంటి ధర్మాత్ముడైన పాండురాజు కీర్తిశేషుడు కాగానే బాలురైన పాండవులను ధృతరాష్ట్రుడు చూసి సహించలేకపోతున్నాడు. ఇది మాకు సమ్మతం కాదు. కనుక ఈ హస్తినాపురాన్ని, మా ఇళ్లను వదిలి మేమందరం యుధిష్ఠిరుడు ఉన్న చోటకి వెళ్ళిపోతాము అని పురజనమంతా బాధతో మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతున్న పురజనంతో యుధిష్ఠిరుడు బాగా ఆలోచించి ఇలా అన్నాడు. తండ్రి వంటి వాడు, గౌరవించదగ్గవాడు, పెద్దవాడు, శ్రేష్ఠుడు అయిన ధృతరాష్ట్ర మహారాజు ఏమి చెప్తే అది సందేహించకుండా నెరవేర్చాలి అన్నది నా వ్రతం.
అయ్యా మీరందరూ మాకు మిత్రులు. మీ హృదయాలు మంచివి. మమ్మల్ని ఆశీర్వదించండి. మా మీద గౌరవం చూపించారు బాగుంది. ఇక మీతో పని పడినప్పుడు మీరు మాకు మేలు చేయగలరు అని అన్నాడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుని మాటలు విన్న పౌరులు మీకు మంచి జరుగుగాక అని ఆశీర్వదించి తిరిగి నగరానికి వెళ్ళిపోయారు. పురజనులందరూ నగరానికి వెళ్ళిన తర్వాత విదురుడు ధర్మరాజుకి హితబోధ చేస్తాడు. ముందు వెనకల ఆలోచించి బుద్ధిమంతుల మాటలలోని మర్మాన్ని గ్రహించగల విదురుడు ముందు వెనుకలు తెలిసి బుద్ధిమంతుల మాటలలోని మర్మాన్ని గ్రహించగలిగిన ధర్మరాజుతో సామాన్యులకు సామాన్యంగా అర్థం కాని విధంగా మర్మం తెలిసిన వాడికి అర్థమయ్యే విధంగా విదురుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. నీతి శాస్త్రానికి అనుగుణమైన పరుల బుద్ధిని ఎరిగినవాడు దాన్ని తెలుసుకొని ఆపదల నుండి తప్పించుకునే విధంగా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది. అంటే మీకు ఆపద పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. లోహాలతో నిర్మించబడి శరీరాన్ని కోసే వాడి అయిన ఆయుధాన్ని తెలుసుకొని నేర్పున్న వారిని శత్రువు హింసించలేడు. అంటే కావలసిన ఆయుధాలను సిద్ధంగా ఉంచుకోండి అని చెప్తున్నాడు. ఎండు గడ్డిని, ఎండిన అరణ్యాన్ని అగ్ని సంహరించగలదు. అంటే అగ్ని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. అగ్ని కానరాని కలుగులోనున్న ఎలుకలను దహించలేదు. తనను తాను రక్షించుకోగలవాడు మాత్రమే జీవించగలడు. అంటే అగ్ని నుండి తనను తాను రక్షించుకోవడానికి ఎలుక ఎలా అయితే కలుగులో దూరుతుందో మీరు కూడా అదే విధంగా ఒక సొరంగ మార్గం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. కళ్ళు లేనివాడు మార్గాన్ని తెలుసుకోలేడు. నేత్రం లేనివాడికి దిక్కులు తెలియవు. అంటే ఎప్పుడు జాగరూకతో అప్రమత్తమై ఉండండి అని అర్థం. ధైర్యం లేనివాడు బుద్ధిమంతుడు కాలేడు. ఈ ప్రబోధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. ఆప్తులు కాని వారు ఇచ్చిన అలోహమైన ఆయుధాన్ని ఎవరు స్వీకరిస్తారో వాడు కుక్క స్వభావాన్నెరిగి ప్రవర్తించినప్పుడే అగ్ని నుండి బయటపడగలుగుతాడు. అంటే కుక్క రాత్రివేళ ఎక్కువ నిద్రపోదు, ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. అలాగే నిప్పు పెట్టాలి అనుకున్నవాడు రాత్రి సమయంలోనే వస్తాడు. కాబట్టి గాఢ నిద్రలోకి వెళ్లకుండా ఎవరో ఒకరు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండండి అని దీని అర్థం. తిరుగుతూ ఉంటే మార్గాలు తెలుస్తాయి. నక్షత్రాల్ని చూసి దిక్కులను గ్రహించవచ్చు. తాను తన జ్ఞానేంద్రియాలను అప్రమత్తంగా ఉంచుకుంటే పరులచే బాధింపబడడు. అంటే అడవి గుండా తప్పించుకునేటప్పుడు నక్షత్రాల సహాయంతో సరైన దిక్కును, సరైన దారిని ఎంచుకుని వెళ్ళాలి అని అర్థం. అలా విదురుడు చెప్పిన వెంటనే ధర్మరాజు విదురునితో నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అని చెప్పాడు. విదురుడు ఈ విధంగా శిక్షణ ఇచ్చి కొంత దూరం పాండవులతో కలిసి వెళ్లి తర్వాత పాండవులను ఆశీర్వదించి విదురుడు తన ఇంటికి వెళ్ళాడు. భీష్ముడు, పురజనులు, విదురుడు అందరూ తిరిగి వెళ్ళిన తర్వాత యుధిష్ఠిరునితో కుంతి ఇలా అంది. నాయనా, జనుల మధ్యలో విదురుడు స్పష్టాతి స్పష్టంగా కొన్ని మాటలు చెప్పాడు. నువ్వు కూడా తెలిసింది అని సమాధానం ఇచ్చావు. కానీ ఆ విషయాలేమీ మాకు అర్థం కాలేదు. ఈ విషయం మాకు తెలుసుకోవాలని ఉంది. తెలుసుకోవడంలో తప్పు లేనట్లయితే నీకు విదురునికు మధ్య జరిగిన సంభాషణలోని అంతరార్థాన్ని వినాలనుకుంటున్నాను అని అనింది. అప్పుడు యుధిష్ఠిరుడు, అమ్మా, గృహాల్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని, పయనించబోయే మార్గం లోగడ తెలిసినది కాకపోవచ్చు అని, కొత్త మార్గంలో పయనించవలసి వస్తుంది అని, ఇంద్రియ నిగ్రహం కలవాడు బ్రతుకుతాడు అని విదురుడు చెప్పాడు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అని నేను విదురునికి సమాధానం చెప్పాను అని అన్నాడు యుధిష్ఠిరుడు. అలా పాండవులు ఫాల్గుణ మాసంలో రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వారణావతానికి బయలుదేరారు. పాండవులు వస్తున్నారు అన్న వార్త విన్న వారణావత పుర ప్రముఖులు మంగళవాద్యాలతో, మంగళ ద్రవ్యాలతో అనేక విధాలైన వాహనాల్లో వచ్చి శాస్త్ర ప్రకారం పాండవులకు ఎదురు వెళ్లారు. అక్కడకు వేల సంఖ్యలో వారణావతం నుండి వచ్చిన పుర ప్రముఖులు పాండవులను సమీపించి జయజయధ్వానాలు చేస్తూ ఆశీస్సులు నందిస్తూ వారి చుట్టూ గుమిగూడారు. పాండవులు పురప్రముఖులచే సన్మానింపబడ్డారు. పాండవులు కూడా పురప్రముఖులను గౌరవించారు. తర్వాత పాండవులు వారణావతంలో ప్రవేశించి వెంటనే తమ తమ ధార్మిక క్రియాకలాపాల్లో నిమగ్నులై బ్రాహ్మణోత్తముల ఇళ్లను సందర్శించారు. పాండవులు క్రమంగా నగరాధికారుల ఇళ్లను, రధికులు, యోధులు, వైశ్యులు, శూద్రుల ఇళ్లను కూడా సందర్శించారు. పాండవులందరూ పుర ప్రముఖుల పూజలు అందుకొని పురోచనుడితో కలిసి తమకు నివాసమైన ఇంటి వద్దకు వెళ్లారు. పురోచనుడు వారందరికీ తినుబండారాలను, పానీయాలను, శ్రేష్టమైన ఆసనాలను, అందమైన తల్పాలను సమకూర్చాడు. పాండవులు పురోచనుడిచే సన్మానింపబడ్డారు. విలువైన వస్తువులను ఉపయోగించే పాండవులు నగర జనులచే సేవింపబడి అక్కడ సుఖంగా కాలక్షేపం చేశారు. పాండవులు అక్కడే 10 రోజులు గడిపారు. 11వ రోజున పురోచనుడు శివ అనే పేరు గల ఇంటిని గురించి పాండవులకు చెప్పాడు. పురోచనుడు చెప్పిన మాటల్ని అనుసరించి పాండవులు తమ సంభారాలన్నిటితో పాటు ఆ కొత్త ఇంటిలోకి ప్రవేశించారు.
అదే లక్క ఇల్లు. దుర్యోధనుడు ఏ ఇంటిలో అయితే పాండవులను కాల్చి చంపాలి అని అనుకుంటున్నాడో అదే ఇంటికి పాండవులు కుంతితో పాటు ప్రవేశించారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. అంతవరకు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై